జై శ్రీరామ్. డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం పూజా విధానం, నియమాలు, చేయకూడని శుభకార్యాలు ఇప్పుడు మనం చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లికా చరిత. మార్గశిరామాసం మరియు పుష్యమాసం మధ్యలో ధనుర్మాసం ఏర్పడుతుంది. అందువల్ల ఈ ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. దీనినే సంక్రాంతి నెలపట్టు అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 వరకు కొనసాగుతుంది. ఈ నెలలోని రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి. కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు సాధారణ కాలంలో పోలిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. అందువల్ల ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించడం శుభం కాదు. ధనుర్మాసం విశిష్టత. ధనుర్మాసంలో చేయవలసిన పూజా నియమాలు, అలాగే ఈ కాలంలో చేయకూడని శుభకార్యాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మముహూర్త సమయంగా భావిస్తారు. సాధారణ రోజుల్లో చేసే పూజలతో పోలిస్తే ఈ ధనుర్మాసంలో చేసే పూజా ఫలితం 1000 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతాయి. అందువల్ల ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుని అలాగే వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించడం అత్యంత శ్రేయస్కరం. ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే తెలియక చేసిన పాపాలు తొలగి విష్ణుమూర్తి కటాక్షం లభిస్తుందని నమ్మకం. ఈ కాలంలో ఈ శ్రీకృష్ణుడిని పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్య నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులను భక్తితో దీపారాధన చేయాలి. ఈ ధనుర్మాసం ప్రారంభంలోని శ్రీకృష్ణుడిని విగ్రహాన్ని తెచ్చి పూజా గదిలో ప్రతిష్ఠించుకోవడం శుభంగా భావిస్తారు. ఉదయం పూజా సమయంలో తప్పనిసరిగా తిరుప్పావై పాశురాలు చదవాలి. శ్రీకృష్ణుని పూజలో నైవేద్యంగా నెయ్యి, బెల్లంతో చేసిన పరమన్నం లేదా పొంగలిని సమర్పించాలి. నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గలి తిరునాల్ అని పలుకుతూ నివేదించాలి. పూజా సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవడం అత్యంత ఉత్తమం. అలాగే ధనుర్మాసం అంతా తులసి కోటను పూజించాలి. తులసి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసి కోటానికి ప్రదక్షిణాలు చేస్తే ధనపరంగా అదృష్టం కలుగుతుందని నమ్మకం. ఈ కాలంలో తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని చెబుతున్నాయి. ముఖ్యంగా వివాహం కోరుకునే ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే కోరుకున్న గుణాలున్న వరుడు లభిస్తాడని విశ్వాసం. ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే భక్తులకు తప్పనిసరిగా బ్రహ్మచారం పాటించాలి. అలాగే మాంసాహారం తినకూడదు. ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు 1,000,000 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. అందువల్ల ఈ నెలలో ప్రతిరోజు ఒక పూట ఉపవాసం చేసి సాయంత్ర భోజనం స్వీకరించడం శ్రేయస్కరం. ఉపవాసం చేయలేని వారు కనీసం మాంసాహారానికి ఇలాగే ఉల్లిపాయ, వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి. ధనుర్మాసంలో ఇంట్లో పూజ పూర్తయ్యాక మాత్రమే నీరు లేదా ఆహారం తీసుకోవాలి. పూజకు ముందుగా ఏది తినకూడదు. ఈ నెల అంతా భక్తితో శాంతితో ఉండాలి. ఇతరులను నిందించడం, కోపగించుకోవడం, తగులు పెట్టుకోవడం చేయకూడదు. అలాగే అబద్ధాలు చెప్పకుండా ప్రతిరోజు నిత్యమే మాట్లాడాలి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచే అలవాటు చేసుకోవాలి. ఈ కాలంలో పగటిపూట నిద్రపోవటం పూర్తిగా నిషిద్ధం. ముఖ్యంగా ఈ నెలలో గృహ నిర్మాణ పనులు, వివాహాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్ర నిబంధన. ధనుర్మాసం దైవారాధనకు మాత్రమే అనుకూల సమయం.
శుభకార్యాలకు కాదు. ఈ నెలలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు. ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుందని నమ్మకం. అలాగే గృహ ప్రవేశాలు, శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు. అలాగే అద్దె ఇళ్లలోకి మారకూడదు. ఈ నెలలో చేసే గృహ ప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్య ఏర్పడతాయి. ఇక కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు. అలాగే పెట్టుబడులు పెట్టడం చేయకూడదు. లేదంటే మీ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం చేయకూడదు. కానీ అన్నప్రసన్న వేడుకలు మాత్రం శ్రీమంత వేడుకలు నిర్వహించవచ్చు. ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నేతితో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. ధనుర్మాస వ్రతాన్ని పాటించేవారు ఈ నెల అంతా నేలపై పడుకోవడం కూడా పండితులు ఉత్తమంగా సూచిస్తున్నారు. డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ నెలలో గోశాలకు వెళ్ళి గోవులకు పచ్చిగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి భక్తితో పూజించాలి. అలాగే పేద పిల్లలకు పాలు, పండ్లు దానం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు వ్యాపారాల్లో లాభాలు పొందాలనుకునే ఈ ధనుర్మాసంలో గోవింద నామాలను ఎక్కువగా జపించాలి. ఇలా చేస్తే ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కూడా వస్తాయి. ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. విద్యార్థులకు శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం చేయడం లేదా పెన్నులు, పుస్తకాలు వంటి విద్యా సామాగ్రిని దానం చేయడం శ్రేయస్కరం. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.